ఘనముగా వివాహం జరిగింది. అక్కడే చాలా మాటలు విన్నారు, దేవుని వాక్యం. మరి పెళ్ళయింది, మన మధ్యకు వచ్చారు. ఆ కుటుంబం మరి దూరం కాబట్టి చాలామంది బంధువులు అక్కడికి వెళ్ళలేకపోయారు కాబట్టి ఎలాగో పిల్లలిద్దరు వస్తారు, వారికి కొంచెం మన బంధువులందరూ చెప్పుకొని మనం ఆనందిద్దాం అనే ఒక ప్రత్యేకమైన కూడిక ఏర్పాటు చేశారు. మీరందరూ దేవుని బిడ్డలు, మ్యాక్సిమం 99% అనుకుంటాను. ఎవరో ఒకరిద్దరు స్నేహితులు ఉంటారు, వారు ఎరగని వారు. మరి మీరు దేవుని బిడ్డలు కాబట్టి ఇది దేవుని సన్నిధి. అది బైబిల్లో మీ అందరికీ తెలుసు, ఎక్కువ మేము చెప్పక్కర్లేదు. పిల్లలిద్దరు కూడా దేవునిలో పెరిగిన వారు. మరి పెళ్ళైన తర్వాత ఆ బిడ్డల దాంపత్య జీవితం ఎలాగ ఉండాలా, బైబిల్ ఏం చెబుతుంది, కొన్ని విషయాలు వాళ్ళ వినికిడిలో మీకు అవసరం లేకపోయినా కూడికి ఏర్పాటు చేశారు కాబట్టి కృతజ్ఞతగా ఈ కుటుంబము ఈ కూడికని ఏర్పాటు చేశారు. కాబట్టి మరి వచ్చిన మీ అందరికీ మరొకసారి మా హృదయపూర్వక వందనాలు. మాట్లాడొద్దు, ఇటు అటు తిరగొద్దు. ఒక అరగంట సేపు ఎక్కువ మేము చెప్పము, ఎక్కువ చెప్పలేము కూడా. మీరు అందరికంటే పెద్దవాడిని, నా వయసు దగ్గర 70 సంవత్సరాలు. ఓ తండ్రిగా నన్ను భావించి మరి ఆ కుటుంబము సంఘము కూడా నన్ను ప్రేమించి పిలిచారు. అయ్యా రండి, బిడ్డలిద్దరిని దీవించండి. నేనేమి ఎక్కువ చెప్పలేను, ఎందుకంటే కుర్రోలు యజమానులు మంచి మంచి వాక్యం చెప్పిన వాళ్ళు ఉన్నారు. అయినా దేవుడు నాకు ఇచ్చిన తలంపులు 2 బిడ్డల కొరకే చెప్పి, వారు ఎలా జీవిస్తే వారు బాగుంటారు, వారి జీవితంలో ఎటువంటి లోటుపాట్లు వచ్చినా ఎలా సరిదిద్దుకోవాలి, బైబిల్లో చాలా విషయాలు మనకి దేవుడు రాసి పెట్టాడు. కాబట్టి కొన్ని కుటుంబాలు వారి మధ్యకు మనము తీసుకురావాలి. ఆ మాదిరిగా బైబిల్ ఏం చెప్పాడంటే, ఈ బైబిల్ మనకి ఏంటంటే ఒక మాన్యువల్, దానికి ఒక మాన్యువల్ ఉంటుంది. ఒక కారు కొన్నా ఎన్ని గేర్లు ఉంటాయో, ఏ గేరు ఎప్పుడు వేయాలో, ఏ టైర్కి ఎంత గాలి పెట్టాలో, ఏ ఆయిల్ కొట్టాలో, ఒక బండి కొనుక్కున్నా, ఒక ఫ్రిడ్జ్ కొనుక్కున్నా, ఒక వాషింగ్ మిషన్ కొనుక్కున్నా, ఒక కుక్కర్ కొనుక్కున్నా, ఒక పాన కొనుక్కున్నా, ప్రతిదానికి ఒక మాన్యువల్ ఉంటుంది. దాన్ని బట్టి మనం ఫాలో అయితే అది కొన్ని వాడుక, కొన్ని సంవత్సరాలు తరతరాలకు చూస్తుంది. మన ఇష్టం వచ్చినట్లు వాడితే ఏమవుద్ది అంటే అదేమవుతుంది చెప్పండి, పాడైపోతుంది. ఇప్పుడు మనం కొత్త బండి కొనుక్కుంటాం, వేరే వరకు ఇవ్వండి, వాడు చెత్తగొట్టి ఇచ్చేస్తాడు మనకి. ఎందుకు తెలియదు ఆయనకి, ఆ గేర్లు ఎలాగ వేయాలో సరిగా తెలియదు. అలాగే బైబిల్ అనేది ఒక మాన్యువల్, ఒక కుటుంబ వ్యవస్థకు, పరలోక రాజ్యాన్ని చేరడానికి ఒక మార్గం. ఈ కుటుంబంతో అనేక మంది బిడ్డలు, వారి సంతానము, వారి పిల్లల తరతరాలు దేవుని రాజ్యంలో ప్రవేశించాలని దేవుడు ఆ కుటుంబ వ్యవస్థని ఏర్పాటు చేసి, ఎక్కడెక్కడ కర్నూలు ఎక్కడ, వైజాగ్ ఎక్కడ దేవుడు వారిని జతపరిచి, సమాధానపరిచి, ఐక్యపరిచి, వివాహం జరిగించి మన మధ్యకి తీసుకొని వచ్చాడు. కాబట్టి బైబిల్లో నుంచి కొన్ని విషయాలు మీకు నేను చెప్పాలని నా యొక్క ఆశ. బైబిల్లో మరి పెళ్లి గురించి 3 విషయాలు ఉంటాయి, అంటే నాకు బోల్డ్ ఉంటాయి, నాకు తెలిసినవి. మొట్టమొదటిగా మత్తయి సువార్త 3 విషయాలు చెప్పి నేను కూర్చుండిపోతాను, వినండి జాగ్రత్తగా. అవన్నీ మనం చెప్పుకోలేం, కానీ ఒక 2-3 విషయాలు మీకు చెప్పి నేను ముగిస్తాను. బైబిల్లో భార్యాభర్తలు ఇప్పుడు ఏమయ్యారు వాళ్ళు? మొన్నటి వరకు ఏం చెప్పాం? ప్రధానం వరకు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అన్నాం. పెళ్ళి అయిపోయింది, ఇప్పుడు వధూవరులు అయిపోయారు, భార్య భర్తలు అయిపోయారు, కుటుంబం అయిపోయింది. యా కుటుంబము? ఇప్పుడు మనం వద్దన్నా వాళ్ళు ఒప్పుకోరు కదా. కాబట్టి ఏముంటుందంటే మత్తయి సువార్త 19వ అధ్యాయం. నేను చదువుతాను, మీరు చూడండి. బైబిల్ తెచ్చిన వారు మత్తయి సువార్త 10వ అధ్యాయం. మీరు వినండి పిల్లలు, మీరు వినండి. వాళ్ళు వినరులే, ఎందుకంటే వాళ్ళందరూ అనుభవించారు, అయిపోయారు. కొంతమంది మనకెందుకులేని ఉంటారు. మీరిద్దరు వినండి కొద్ది మాటలు, అవి మీ జీవితానికి ఉపయోగపడతాయి. అది మీకు బైబిల్ తెలుసు. 19వ అధ్యాయం 10వ వచనంలో భార్యాభర్తలకుండు సంబంధము ఏంటి చెప్పాలా? చెప్పండి, ఎవరి సంబంధము? భార్యాభర్తలకుండే సంబంధం ఎలాంటిది బైబిల్ చూపెడుతుంది. రెండవదిగా కొరింథీ రాసిన మొదటి పత్రిక
7వ అధ్యాయములో 3వ వచనములో భర్త భార్యకును, భార్య భర్తకును వారి వారి ధర్మాలు నడపవలెను. మొదట ఏం చెప్పాను? మొన్న మీరు వాక్యం అయ్యగారు చెప్పుంటారు అక్కడ చక్కని వాక్యం. ఎందుకంటే పెద్ద పెద్ద సేవకులు అక్కడ ఉన్నారు, వారి పెద్ద పెద్ద సంఘాలు, మాలాంటి చిన్నోళ్ళు మేము ప్రేమతో పిలిచారు. మొట్టమొదటిది బైబిల్ ఏం చెప్తుంది? భార్యాభర్తలకు ఉండే సంబంధం ఎలాంటిది తెలుసుకోవాలి. రెండవదిగా భార్యాభర్తలు వారి వారి ధర్మాలు నడపాలి. మూడవదిగా ఎఫెసీ రాసిన పత్రికలో ఎన్నో అధ్యాయం? 5వ అధ్యాయం 31వ వచనం చివరి భాగములో, తన తల్లిని తండ్రిని విడిచి పురుషుడు తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమగుదురు, ఈ మర్మము గొప్పది. అంటే భార్యాభర్తల మర్మము 3 విషయాలు జాగ్రత్తగా వినాలి. భార్యాభర్తలు ఏమంటే అనేస్తారు. భార్యాభర్తలు అంటే ఏంటి? బైబిల్ ఏం చెప్తుంది? భార్యాభర్తల సంబంధం ఎలాంటిది, భార్యాభర్తలకు ఉన్న ధర్మాలు ఎలాంటివి, భార్యాభర్తల మధ్య ఉన్న మర్మం ఎలాంటిది, ఇవన్నీ కూడా బైబిల్ మనకి తెలియజేస్తుంది కదా. ఇవన్నీ చెప్పాలంటే చాలా టైం పడుతుంది, మీరు ఇసిగిపోతారు, నేను చెప్పలేను. ఒక పాయింట్ కూడా టైం నాకు చాలదు. 3 7 21 పాయింట్లు చెప్పాలా. కాబట్టి కూర్చోండి, వినండి జాగ్రత్తగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి ఎందుకు పెళ్లి చేసుకుంటాడు? జాగ్రత్తగా వినండి. పెళ్ళి అంటే ఏంటంటే శరీర కోరికల కొరకో, మా అమ్మకి తోడు లేదనో, నాకు తోడు లేదు, నేను ఉద్యోగంకి వెళ్ళి వచ్చిన తర్వాత నాకు వంట చేసేవారు లేరు, ఏదో వెళ్ళిపోతాం అనుకుంటున్నారేమో. అది కాదు పెళ్ళి అంటే. పెళ్ళికి నిర్వచనము బైబిల్లో చాలా చక్కగా ఉంటాయి. చాలా విషయాలు మీకు నేను చెప్తాను, జాగ్రత్తగా 2 మాటలు మీరు వినండి. పెళ్ళి అంటే అర్థం ఏంటంటే, యోవేలు గ్రంథం 4 విషయాలు చెప్తాను. తర్వాత సమయం ఉంటే ఆ సంబంధాలు 7 విషయాలు ఉంటాయి. మనం ఎలాగ బతుకుతున్నాం, భార్యాభర్తల మధ్య ఉండే ధర్మాలు ఎట్లాంటివి, భార్యాభర్తల మధ్య ఉన్న మర్మాలు ఎట్లాంటివి, ఇవన్నీ చాలా విలువైన విషయాలు. మరి దాని ముందుగా అసలు పెళ్ళి ఎందుకు చేసుకోవాలి? ఒక అమ్మాయిని, ఆ పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎక్కడికి తీసుకువెళ్ళాలి, ఎందుకు చేయాలి, ఇవన్నీ కూడా బైబిల్లో కొన్ని విషయాలు మీకు నేను చెప్తున్నాను. పెళ్ళి అయిపోయింది, అది కాదు. పెళ్ళైన తర్వాత ఈ అమ్మాయిని ఆ అబ్బాయి ఎక్కడికి తీసుకువెళ్తాడు, ఎలాగ తీసుకువెళ్తాడు, కొన్ని విషయాలు బైబిల్లో రాయబడ్డాయి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం. యోవేలు గ్రంథము, కొంచెం ఫ్యాన్ ఇటు తిప్పినాను, నాకు వద్దు, నాకు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది. లేదా అటు పెళ్ళికొడుకు అది తిప్పియండి, నాకు కొంచెం దయచేసి ఏమనుకోకండి. 2వ అధ్యాయము 16వ వచనములో మంచి మాట ఉంటుంది. పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలెను. పెండ్లి కుమారుడు ఎక్కడ ఉన్నాడు చెప్పాలా? అయ్యగారు చెప్పాలా? వినండి, మాట్లాడొద్దు. దేని పిల్లలు అటు అదుపులో ఉంచండి, కొంచెం అటు ఇటు తిరగొద్దు. మీకు 100 సార్లు చెప్తున్నాను నేను. వాక్యం ప్రారంభించిన తర్వాత అటు ఇటు తిరగకూడదు. అది ఒక క్రమము, అది మీరు నేర్చుకోవాలి. చిన్నపిల్లలు మీరు, దేవుడు చూస్తాడు. నేనేం చెప్పినా దేవుడు వినడు. మనం ఏం చేస్తున్నామో మన క్రియలు దేవుడు చూస్తాడు. బిడ్డలిద్దరూ మన మధ్యలో ఉన్నారు. దేవుడు వీరిని ఎంత ఆశీర్వదించాలని చూస్తున్నాడు, ఎన్ని సంవత్సరాలు ఆశీర్వదించాలని చూస్తున్నాడు. అకార్డింగ్ టు ద బైబుల్ చెప్పండి, 1,00,000 సంవత్సరాలు ఆశీర్వదించాలని చూస్తున్నాడు. మొట్టమొదటి పెళ్ళైన రోజున దేవుడు ఏం చేశాడు? వీరిని పెళ్ళైన రోజున ఏం చేశాడు? ఇద్దరిని జతపరిచి ఏం చేశాడు? వారిద్దరిని ఆదికాండం 1వ అధ్యాయం, ఆదికాండం 1వ అధ్యాయం. ఈ దేన్ని దీవించలేదు. ఆకాశం చేశాడు, దీవించలేదు. భూమిని చేశాడు, దీవించలేదు. పక్షులు చేశాడు, దీవించలేదు. రకరకాల మృగాలు చేశాడు, దీవించలేదు. కానీ ఎప్పుడైతే ఒక మనిషిని చేసి ఆ మనిషికి ఒక సాటి అయిన సహాయాన్ని చేసి వాళ్ళిద్దరిని జతపరిచి వాళ్ళిద్దరికి ఒక మాట ఇచ్చి ఆయన దీవించాడు. ఏమని దీవించాడంటే చదవండి, మీరు ఫలించి, ముందుగా మాట ఉంటుంది, యెహోవా వారిని ఆశీర్వదించెను. దేవుడు వారిని ఆ యొక్క ఏ చేపలు ఆశీర్వదించలేదు, ఏ పక్షుల్ని, ఏ మృగాల్ని, ఏ ఆకాశాన్ని, ఏ భూమిని ఆశీర్వదించలేదు. ఎవరిని ఆశీర్వదించాడు? తన రూపంలో చేయబడిన మానవుడిని.
ఎప్పుడైతే ఆదాము అవ్వను చూసి సంతోషించాడో, ఎప్పుడైతే ఆదాము అవ్వను చూసి ఆనందించాడో, ఆ ఆనందాన్ని చూసి దేవుడు పట్టలేక దేవుడు ఏం చెప్పాడు? వారిని ఆశీర్వదించాడు. అసలు పెళ్ళి అంటే ఏంటంటే ఆశీర్వాదం. పెళ్ళి అంటే ఏంటి? ఆశీర్వాదం. దేవుడు కుటుంబాన్ని పిలుచుకోనంటే ఎందుకంటే ఆశీర్వాదం. పేతురులో ఏముంటుంది? మొదటి పేతురు పత్రికలో ఆశీర్వాదానికి వారసులు అవుటకు మీరు పిలువబడ్డారు. మీరు వారసులు అవ్వాలి. ఆశీర్వాదం అంటే ఏంటండి? చెప్పాలా? బిడ్డలందరూ ఉద్యోగాలు చేయాలా, మేడలు కట్టాలా, అమెరికా వెళ్ళిపోవాలా, కోట్లు సంపాదించాలా? ఇది ఆశీర్వాదం కాదు. ఆశీర్వాదం ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ ఏం చెప్తుంది? ఆశీర్వాదం ఏంటంటే అపోస్తలుల కార్యాలు 3:26 ప్రతి వాణిని వాని యొక్క దుష్టత్వము నుండి మళ్లించడం వలన దేవుడు ఈమెను ఆశీర్వదిస్తాడు. అంటే ఒక వ్యక్తి ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అంటే, ఒక కుటుంబాన్ని, లోకమంతా చెడిపోతుంది, రకరకాలుగా బానిసైపోతున్నారు, పాపముతో నిండిపోయిన లోకాన్ని దేవుని వైపు తిప్పడానికి ఆ కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. లేదా? ఏముంది అక్కడ? మీలో ప్రతి వాణిని వారి దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించు. ఉదాహరణకి మొదటి కుటుంబం, ఏ కుటుంబం ఆశీర్వదించాడు దేవుడు? చెప్పాలా? చెప్పు జోషి, ఎప్సివా చెప్పాలా? అబ్రాము కుటుంబాన్ని ఆశీర్వదించాడు. చెప్పండి, ఏ కుటుంబము? ఎన్ని సంవత్సరాలు ఆశీర్వదించాడు? 1,00,000 సంవత్సరాలు. బైబిల్ అకార్డింగ్ టు ద బైబిల్ 1,00,000 సంవత్సరాలు. కారణం ఏంటి? అబ్రాము బబులోను నుంచి బయటకు వచ్చేసాడు, పాడైపోయిన లోకం నుండి బయటకు వచ్చేసాడు, కాలిపోయి కూలిపోయి నాశనం అయిపోయి ఆ దేశం నుండి బయటకు వచ్చేసాడు, దేవుని మాటకి లోబడ్డాడు ఆ కుటుంబం. కాబట్టి దేవుడు వారిని ఆశీర్వదించాడు. అయితే ఇక్కడ మన తలంపు ఏంటంటే, ఇప్పుడు పెళ్ళికొడుకు ఎక్కడ ఉన్నాడు? అంతఃపురములో ఉన్నాడు. అంతఃపురం అంటే అర్థం ఏంటి? ఉన్నతమైన స్థలము, పరలోక రాజ్యం. అమ్మాయి ఎక్కడ ఉంది? పెళ్లి కుమార్తె అక్కడ ఉంది, గదిలో ఉంది. గదిలో ఉన్న పెళ్లి కుమార్తెను అంతఃపురంలోకి తీసుకెళ్లడమే ఒక పెళ్ళి. ఇది జాగ్రత్తగా ఆలకించాలా. గదిలో ఉన్న అమ్మాయి భూమి మీద ఉన్న ఒక అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయికి చేయవలసిన సౌకర్యాలు చేసి, జాగ్రత్తగా వినండి, ఆ అమ్మాయిని పరలోక రాజ్యం లేకపోతే ఉన్నతమైన స్థితిలోకి తీసుకువెళ్ళడమే అది వివాహ వ్యవస్థ. అలాగే ఒక అమ్మాయికి పెళ్లి జరిగింది బైబిల్లో. ఎవరా అమ్మాయి? ఎస్తేరుకి పెళ్లి జరిగింది. ఎక్కడ తీసుకెళ్ళాడు అతను? ఎక్కడ తీసుకెళ్ళాడు? అంతఃపురములో. చెప్పాలా జోషి? మీ ఆవిడని ఎక్కడ తీసుకెళ్తావు? ఏదో సముద్ర ఒడ్డుకో, లేకపోతే కైలాసగిరో, లేకపోతే ఊటీయో, లేకపోతే మైసూరో, లేకపోతే బెంగుళూరు కాదు. జాగ్రత్తగా ఆలకించాలా. అట్టడుగున ఉంది ఎస్తేరు. ఏమీ లేని పరిస్థితిలో ఉంది ఎస్తేరు. తల్లిదండ్రులు లేరు, దిక్కుమాలిన బిడ్డ, పెంచుకున్న తండ్రికి గింజి లేదు సరిగా. అలాంటి వ్యక్తిని ఒక రాజు పెళ్లి చేసుకొని ఎక్కడ తీసుకెళ్ళాడు? అంతఃపురములో అతి శ్రేష్టమైన స్థలములోనికి తీసుకెళ్ళాడు. చదువుతారా? వద్దు, చదవ, టైం నాకు చాలదు. కాబట్టి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, బిడ్డ ఒక వ్యక్తిని ఎందుకు పెళ్లి చేసుకుంటారు అంటే, ఒక స్థితిలో నుండి, చెప్పాలా, ఒక స్థితిలో నుండి వేరొక స్థితిలోనికి మార్చడమే వివాహ వ్యవస్థ. ఒక ఆడపిల్ల వాళ్ళ ఇంటి దగ్గర రకరకాలుగా ఉంటాయి, కొన్ని తల్లిదండ్రుల దగ్గర. ఇప్పుడు నీ దగ్గరికి వచ్చింది, ఇప్పుడు ఆ బిడ్డను ఎక్కడ తీసుకెళ్ళాలంటే ఉన్నతమైన స్థితిలోకి తీసుకువెళ్ళాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. దేవుడు ఎక్కడ తీసుకెళ్ళాడు? అంతఃపురములోకి తీసుకెళ్ళాడు. కారణం ఏంటి? ఈ భూలోకం ఒక దినం నాశనం అయిపోతుంది. చదవండి, ఇప్పుడు సబ్జెక్ట్లోకి వెళ్దాం. 4 మాటలు చెప్పి ముగిస్తాను. మొట్టమొదటిగా యెషయా గ్రంథం 26 అధ్యాయం. యెషయా గ్రంథము 26 అధ్యాయం 11వ వచనంలో ఒక మంచి మాట ఉంటుంది. 11, 19లో చదవండి. నీవు వెళ్ళి సంఘాన్ని, తనకు పెళ్ళైన భార్యను పిలిచి, అమ్మ కొంచెం మీ పాపని కొంచెం మీరు అస్తమానం అలా తిరిగితే అంటే బాధపడకూడదు, వదిలేయండి, పోనీ రానివ్వండి, ఏం అవ్వదు. మీరు అలా మాటికి వస్తే మేము సరిగ్గా వాక్యం చెప్పలేం, మా కొంచెం మైండ్ డిస్టర్బ్ అవుతుంది, ఏమనుకోకండి. లేదా యెషయా గ్రంథం 26 అధ్యాయం ఎన్నో వచనం? నీవు వెళ్ళి, చదవండి ఎంతసేపా? 26 అధ్యాయం. యెషయా గ్రంథం 26 అధ్యాయం 21వ వచనములో అమ్మాయి చెప్తున్నాడు, ఎప్సి నీవు వెళ్ళి
ఎక్కడికి వెళ్ళాలా? నీ అంతఃపురములో ప్రవేశించుము, నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకొనుము, ఉగ్ర తీరిపోయే వరకు కొంచెము సేపు. అంటే ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? డేనియేలు చెప్పాలా ఎందుకు పెళ్లి చేసుకున్నాడు ఆ వ్యక్తిని, సంఘాన్ని? ఈ లోకంలో ఉన్న నిన్ను నన్ను ఒక దినం యేసుప్రభువు వారు ఈ భూలోకానికి రాబోయే మహా ఉగ్రత నుండి తప్పించడానికి తీసుకువెళ్ళి ఆ యొక్క అంతఃపురంలో ప్రవేశపెట్టి ఈ భూలోకం మీదకి రాబోయే భయంకరమైన శిక్ష నుండి తప్పించడానికి కొరకై ఆవిడ తీసుకుని ఎక్కడ పెట్టాడు? అంతఃపురంలో పెట్టాడు. కొంచెంసేపు దాగుండు, రాకు నువ్వు బయటికి అంటే ఇప్పుడు ఈ అబ్బాయి జోసి ఎక్కడ తీసుకెళ్ళాలి అమ్మాయిని? అంతఃపురంలోకి. అంటే ఈ జరుగుతున్న ఈ పరిస్థితులు ఆవిడ కనబడకూడదు, ఆవిడ చూడకూడదు, ఆవిడ బెంగ పెట్టుకోకూడదు. అంతఃపురంలో అతి శ్రేష్టమైన స్థలములోకి తీసుకెళ్ళాలి. అందుకే పెళ్లి చేసుకుంటారు. ఏమంటారు? పెళ్ళైన తర్వాత చాలా బాగుందండి, సుఖపడిందండి, ఇంటి దగ్గర అప్పుడు మందరు ఎటు లేకపోయినా ఇప్పుడు ఆ అబ్బాయి జాగ్రత్త స్కూల్లో పెట్టి చూసుకుంటున్నాడు, ఏటి బంగారము, ఏమి ఇల్లు కట్టారండి, ఇవన్నీ ఎందుకంటారు? అంటే ఒక స్థితిలో నుండి చెప్పాలా, ఒక స్థితిలో నుండి వేరొక స్థితిలోనికి తీసుకువెళ్ళడమే ఒక పెళ్ళి. అది దేవుని యొక్క ఉద్దేశం. పాపి రక్షింపబడి ఉగ్రత నుండి తప్పించబడి ఈ భూలోకానికి మహా శ్రమలు రాబోతున్నాయి, వాటిని తప్పించి సంఘాన్ని తీసుకెళ్ళి అంతఃపురములో దాయవలసిన పరిస్థితి, అది పెళ్ళి. అవన్నీ మీకు తరువాత మీకు తెలుస్తాయి. ఈరోజు పిల్లలిద్దరి గురించి కొన్ని విషయాలు మీకు చెప్పాలని నా యొక్క ఆశ. గబగబా మీరు చెప్తే ఇందులో కొన్ని విషయాలు సమయం కొద్దిగా ఉంది, 2-3 మాటలు. మొట్టమొదటి గేట్ చెప్పండి. భార్యాభర్తలకున్న సంబంధం. ఏ సంబంధము? భార్యాభర్తలకున్న సంబంధం. 7 సంబంధాలు ఉన్నాయి బైబిల్లో. నాకు టైం లేదు కానీ ఒక్క మాట చెప్తాను. నిర్గమాకాండం, మీ ఇద్దరు వినండి, మీ ఇద్దరిది ఏ సంబంధమో మీరు జాగ్రత్తగా వినండి. నిర్గమాకాండం చదువు నాన్న. నిర్గమాకాండం ఎఫ్సి చదువు 4వ అధ్యాయం. నిర్గమాకాండము 4వ అధ్యాయము 26వ వచనం చదవాలా త్వరగా, టైం చాలదు మనకి లేదా? అప్పుడు ఆమె నీవు నాకు రక్త సంబంధివైన పెనిమిటి వైతివి. ఏ సంబంధం ఇప్పుడు? అమ్మా వినాలా? ఏ సంబంధం ఇప్పుడు చెప్పాలి? ఏ సంబంధం? రక్త సంబంధం. మీరు జాగ్రత్తగా వినండి, మీరు బాధపడకూడదు. కొన్ని విషయాలు చిన్నపిల్లలు వారికి చెప్తున్నాం. ఇప్పుడు బిల్లలేదో వేరు, ఇక్కడ వేరు కాదు. ఇప్పుడు ఏమయ్యారు వాళ్ళు? ఇప్పుడు ఏమయ్యారు వాళ్ళు? రక్త సంబంధులు. ఆ 2 కుటుంబాలు ఏమయ్యావి? రక్త సంబంధులు. అక్కడ లేవు, ఇక్కడ అయినప్పటికీ దేవుడు వారిని ఏం కలిపాడు? ఒక రక్త సంబంధులు. అంటే రక్త సంబంధం ఎలా ఉంటుంది? రక్త సంబంధం ఎలా ఉంటుంది? సమూయేలు 2వ గ్రంథం మీరు జాగ్రత్తగా ఆలకించాలి. అందుకే దేవుడు ఏం చెప్పాడు? అవత ఏమన్నాడు? ఆదాము, నీవు నీ తల్లిని తండ్రిని విడిచి నీ భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరము. చదవండి, రక్త సంబంధం అర్థం ఏంటి? 2వ సమూయేలు గ్రంథం. రక్త సంబంధం అంటే చదువుదామా పిల్లలు? మీరు చదవండి, వాళ్ళు చదవకపోయినా పర్వాలేదు, మీరు చదవండి. 19వ అధ్యాయం. ఆ 19వ అధ్యాయంలో 13వ వచనం చదువుదామా? నీవు నా చదవాలా? ఈ మాట మీ ఇద్దరు చదవాలా? మీ ఇద్దరు అనుకోవాలి ఈ మాట. రక్త సంబంధం ఏంటి? ఏనాడో రక్తం ఉంది, కలిసింది. చాలామంది అంటారు, నేను మిగిల్చిన రక్తం నువ్వు పుట్టావురా తమ్ముడు, జాగ్రత్త అంటారు. చెల్లి, నేను మిగిల్చిన రక్తం నువ్వు పుట్టావు, నన్నే తిడతావా అంటారు. రక్త సంబంధం అంటే చాలా. యేసుప్రభు నీ కొరకు రక్తము కార్చాడు. నువ్వు ఆత్మ సంబంధిగా మారాలా? పరలోక బోల్డ్ ఉన్నాయి, ఇప్పుడు చెప్పలేను కానీ పరలోక సంబంధిగా మారాలా, వెలుగు సంబంధిగా మారాలా, దేవుని సంబంధిగా మారాలా, ఆత్మ సంబంధిగా మారాలా. జాగ్రత్తగా వినండి, చదవండి. ఏమంటుంది అక్కడ? నీవు నాకు ఎముక నంటిన బంధువుడవు, మాంసము నంటిన బంధువుడు కావా. చాలు. ఏమంటాడు? ఏ సంబంధము? మీరు జాగ్రత్తగా ఆలోచించారు. ఏ సంబంధము? రక్త సంబంధం అంటే అర్థం ఏంటో తెలుసా మీకు? 3 కలిసి ఉంటాయి. ఎముక, మాంసము, రక్తము. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఎముక, మాంసము, రక్తము, ఈ 3 కలిసిందే మానవ జీవితం.
ఎముకకి మాంసం ఎలా ఉంటుందంటే హత్తుకొని ఉంటుంది. రక్తం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి, చెప్పు డాడీ. కాదు, ఏదవా ఎముకలో నుండి వస్తుందండి. రక్తం ఎక్కడి నుంచి వస్తుంది తెలిసిన? ఎముక. చదవండి, చదువుకులకు లేరండి. అరే ఇప్పుడు మా అక్కకి బ్లడ్ క్యాన్సర్ వచ్చింది. ఎన్ని ఎక్కించినా చంపేస్తాను. అర్థమవుతుందా నీకు? కాబట్టి ఎముక రక్తాన్ని ఉద్భవిస్తుంది. ఎముకలు బైబిల్ చదివాను నేను, నాకు అంత జ్ఞాపకం లేదు. సర్లే, కాబట్టి ఇప్పుడు 3 ఎలాగ ఉన్నాయి? నీవు నాకు ఏ బంధువు చెప్పా? ఏ బంధువు? ఎముకనంటిన మాంసము లాంటి బంధుడు అంటే అది శీలిస్తే తప్ప అని మీరు ఎలాగుండాలా? అంటుకొని ఉండాలి ఒకరినొకరు. ఆదికాండంలో ఏముంది? ఇన్ని చెప్పాను, మీకు ఇంకా అర్థం చేసుకోలేదా? మీరు ఎప్పుడు ఆ గొర్రెలు కోసినప్పుడు కానీ ఆ కోడి కోసినప్పుడు కానీ మీరు వెళ్ళండి, వేరుగా ఉండదు. అది అలా ఇరిసేసి ఆ మాంసం తీస్తే తప్ప ఎముక మనకే రాదు. అంటే భార్యాభర్తల సంబంధం ఎలాంటిదంటే రక్త సంబంధము, ఎముకకు అంటి ఉన్న సంబంధం. ఒరే నువ్వు ఆడిన మాట నా ఎముకలు పలపలు ఇరిగిపోతాయి అంటాడు ఒక్కడు. అది సంబంధం. మనం ఎలాగ ఉండకూడదు? మరి 2 విషయం, టైం లేదు, ఇది సరిపోద్ది. రెండవదిగా భార్యాభర్తలకుండే చెప్పాలా? ఏం చెప్పాను? ధర్మాలు. చెప్పండి, ధర్మాలు. 1 భార్యాభర్తలకుండే సంబంధము. 7 సంబంధాలు ఉన్నాయి, ఇప్పుడు అవన్నీ మీకు వివరించలేను. రెండవదిగా భార్యాభర్తలకుండే ధర్మాలు. మొదటి ధర్మం చెప్తారు, జాగ్రత్తగా మీరు ఆలకించాలి. మొదటి ధర్మము చదవండి. అక్కడ ఏముంటుంది? అక్కడ ఎక్కువ చెప్పను, 2 పాయింట్లే. కొరింథీ రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం. కొరింథీ రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం చదవండి. ఏముంటుందంటే భర్త భార్యకును, అమ్మా వినాలా ఎప్సి జాతకాలు, నీకు ఒక పాయింట్ అనుకోబడి చెప్తాను, ఎక్కువ చెప్పలేను. మీ ఇద్దరు కలిపింది ఏ సంబంధము? రక్త సంబంధం. ఎముకనంటిన మాంసమునంటిన బంధుడువు నీవు. కాబట్టి మనము ఏ బంధం కలిగి ఉండాలంటే దేవుని సంబంధుల్లాగా ఉండాలి. మనం ఎవరము చదువుతారా? మంచి మాట చదివి ముందుకు వెళ్ళిపోతాను. ఏటా మాట అంటే ఏ మాట చదవండి అక్కడ? మంచి మాట, దేవుని సంబంధులు. 1 యోహాను పత్రిక యేసు ప్రభువు నీ కొరకు రక్తము కార్చాడు, ఆయన రక్తములో నీవు కొనుక్కున్నాడు, ఆ రక్తములో నువ్వు కడగబడ్డావు. 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనములో మనము దేవుని సంబంధులము. ఏ సంబంధులము? దేవుని సంబంధి. జాగ్రత్తగా మీరు ఆలకించాలి. సరేలే, రెండవది ఏం చెప్పానంటే భార్యాభర్తల ధర్మాలు. కొరింథీ రాసిన మొదటి పత్రిక త్వరగా 7వ అధ్యాయంలో ఏముంటుందంటే వారి ధర్మాలు. మొదటి ధర్మం ఏంటి తెలుసా? మొదటి ధర్మాను చదవండి. ఏముంటుంది అక్కడ? అవి కాదు, తొందరపడకూడదు. 11వ వచనములు అమ్మా మీ ఇద్దరికి మరియు పెళ్ళైన వారికి. ఎవరికి? మీ ఇద్దరికి పెళ్ళైపోయింది. పెళ్ళైన వారికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించినదేమనగా, చదవండి, భార్య భర్తను ఎడబాయకూడదు. ఏం చేయకూడదు? మీరు అనొచ్చు ఉద్యోగాలు మానేయాలా? రాయబడిన మాట ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా చదువుతారా? మంచి మాట ఉంటుంది. ఎక్కడ ఉంటుంది ఆ మాట? నిర్గమాకాండం 21వ అధ్యాయం. నిర్గమాకాండం తనకంటే ముందుగా ద్వితీయోపదేశ కాండంలో పెళ్ళైన ఒక అబ్బాయి ఎక్కడ ఉండాలా, ఏమి చేయాలా, కొన్ని విషయాలు అక్కడ మనకు కనబడతాయి. ఎవరైనా తీసి చదవండి. ద్వితీయోపదేశ కాండంలో పెళ్ళైన తర్వాత ఎక్కడికి వెళ్ళకూడదు, నీ భార్యను నువ్వు సంతోష పెట్టాలా. ఎక్కడుంది? ఎన్ని అధ్యాయం? 24వ అధ్యాయం చదువుదామా? 24లో ఉన్నాయా? 24 కాదు, మంచి మాట ఉంటుంది. 25వ వచనం జాగ్రత్తగా వినండి. ఒకడు కొత్తగా
ఒక దానిని పెండ్లి చేసుకుని ఎప్పుడు పెళ్ళయింది వీళ్ళకి? కొత్తగా పెళ్ళయిందా? ఎప్పుడు పెళ్ళయిందా? ఒకడు కొత్తగా పెళ్లి చేసుకొని, చదవండి, శానలో చేరిపోకూడదు. ఎక్కడికి వెళ్ళిపోకూడదు? రెండవది, అతని పైన ఏ వ్యాపార భారము మోపకూడదు. మూడవది, ఏడాది వరకు, ఒక సంవత్సరం వరకు తీరిగ్గా అతడు తన ఇంట ఉండి తన పరిగ్రహించిన భార్యను ఏం చేయాలా? జాగ్రత్తగా. భార్యాభర్తల ధర్మాలు జాగ్రత్త. బైబిల్లో కథ చెప్తాను, బైబిల్లో కథ. ఒక ఆయన కొత్తగా పెళ్ళయింది. ఎటైంది? ఇప్పుడు వీళ్ళిద్దరికి పెళ్ళయింది. వీళ్ళ ఫ్రెండ్ వస్తాడు రేపు పొద్దున్న, తమ్ముడు అంటాడు. ఏమని అంటే, మరి నీ పెళ్ళికి నేను వచ్చాను రా, నా పెళ్ళికి నువ్వు రావాలి కదా అంటే ఏమంటాడు? చెప్పాలి మీరు, నా పెళ్ళికి రావాలని. ఈయన వెళ్తాడు? వెళ్ళకూడదు. కొత్తగా పెళ్ళి వెళ్ళకూడదు. నా బైబిల్ తీయండి, లోకా సువార్త. బైబిల్ డేట్ అనుకుంటున్నారు, అది ధర్మము, అది ధర్మం అండి. చదవండి, నేను పెళ్లి చేసుకున్నాను, నేను రాలేను రోయ్. చదవండి మాట. మత్తీలో కానీ లోకల్ మంచి మాట ఉంటుందండి. చదువు చెల్లి సుశీలమ్మ గారు, నేను పెళ్లి చేసుకున్నాను, నేను రాను. చదవండి, విందుకు పిలిచాడు. రే గొప్ప పెంత చేస్తున్నాను, చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీ, రాను. మీరు చదవాలండి త్వరగా. నాకు కొంచెం నేను రాసుకొని రాను కదా, నేను సిద్ధపడింది అవి వేరు. అక్కడ ఉంటే 3 విషయాలు ఉంటాడు. ఒకడేమో నేను ఈ పొలం కొన్నాను, ఒకడే మత్తయి సువార్త 22 వెరీ గుడ్. పులి 22 చదవాలా? ఎన్నో వచ్చినాం అది చదవండి. ఎన్నో వచ్చినాం అంటే కరెక్ట్. 3వ వచ్చి చదవండి, చదవాలా? 3వ చదవండి. ఒకడు లక్ష్యం వచ్చాయిక పంపినప్పుడు ఇదిగో సిద్ధముగా ఉన్నది, పిలువగా సఖ్యం చేయక ఒకడు తన పొలమునకు. తీయండి 14వ అధ్యాయం లోకాసువార్త, తీయండి లోకాసువార్త 14వ అధ్యాయం, లోకాసువార్త 14వ అధ్యాయం 20వ వచనములో, మరి ఒకడు, నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుచేత నేను రాలేను. ఎక్కడికి రాలేను? ఎక్కడ రాలేను? విందుకు కాదు, నీ పెళ్ళికే రాను. అదేంటి వాళ్ళకి అంటావంటే, నా భార్యను వదిలేసి నేను. అమ్మ వినండి, మొదటి బంధతో ఏం చెప్పాను? రక్త సంబంధి, ఎముకనంటి నా బంధువుడు నువ్వు, నా మాంసము నువ్వు. ఆవిడ పేరు ఏం పేరా? ఎప్సీ. ఏం పేరు? ఎప్సీ పేరు ఏం పేరు చెప్పాలి మీరు? జోషి యొక్క అర్ధాంగి. చెప్పాలా? అర్ధాంగి. చెప్పండి. అంటే ఏమి ఎంత ఉంది ఇందులో? సగం ఎవరు? ఆవిడే. నీకు అర్థమవుతుందా? చెయ్యి ఎంత ఉంది? చెయ్యిలో సగము ఆవిడి. ఈ బుర్రలో మెదడు ఎంత ఉంటుంది? 2 మెదడులు ఉంటాయి. చిన్న మెదడు ఉంటుంది, పెద్ద సగము. అంటే ఆవిడ అర్ధాంగి. ఆవిడ సెలవు లేకుండా ధర్మము. జాగ్రత్త, భార్యాభర్తల ధర్మము. చెప్పిన అర్థమైంది? ఏమైనా ఒక పాయింట్ చెప్పాను, 7 పాయింట్లు ఉంటాయి. 7 పాయింట్లు ఉంటాయి. ఇంకేం చేయాలి? భార్యాభర్తల ధర్మము, నిర్గమాకాండం. ఒక్క మాట చెప్పి ముందుకెళ్ళిపోతాను. 3వ చెప్పేసి ముగించేస్తాను. మీరు కూడా ఆకలితో ఉన్నారు, చాలా ఇసురుకుంటున్నారు చాలామంది. 2వది నిర్గమాకాండం. మొదటి ధర్మం ఏం చెప్పాను చెప్పండి? మొదటి ధర్మం చెప్పానండి. మొదటి ధర్మం ఎంతవరకు ఎడదేయకూడదు? సంవత్సరం వరకు. ఉద్యోగాలు మానేమన్నాడు దేవుడు. భార్యను సంతోషపెట్టవయ్యా. డబ్బు ఎవడికి కావాలా? భార్యను సంతోషపెట్టు, తీరిగ్గా ఉండు, ఇద్దరికెళ్ళి సరదాగా ఉండండి. పొద్దున్న వెళ్ళిపోయి అలసిపోయి పడుకుని పోకు. చాలామంది ఏం చేస్తారు? పొద్దున్న వెళ్ళిపోతారు. నేను మన పాలకొల్లో పెళ్లి చేసి వచ్చాను. నేను ఉదయం ఫోన్ చేశాను, ఏంటి నాన్న? ఆ పల్లంటది, నాన్న మీ మనవరాలు తెల్లవారు 6 గంటలకు వెళ్ళిపోద్ది, మీ మనవడు 10 గంటలకు వెళ్తాడు, రాత్రి 9 గంటలకు వస్తారు, పడుకులు పోతారు. చెప్పండి. డబ్బు మనవరాలు డ్యూటీకి వెళ్ళిపోతుంది, 6 గంటలకు వెళ్ళిపోవాలట. గబగబ క్యారేజు నేను వండలేకపోతాను నాన్న, వేరే పెట్టి ఎలగొట్టాలి వాళ్ళు ఇద్దరు. 9 గంటలకు వచ్చి ఏం సంతోషపడతావు? భార్య పిల్లలతో, నీ భార్యతో ఏం సుఖపడతావు నువ్వు? రెండోది నిర్గమాకాండం 21 అధ్యాయం.
తొందరపడకండి, ఇవన్నీ చెప్తే చాలా టైం అయింది, చెప్పను మీకు. 21 ఈ 3 ఆ పెళ్లి కూతురికి కలుగు చేయాలా, భర్త ధర్మము. 21 అధ్యాయం చదవండి. 10వ వచనములో ఆహారమును వస్త్రమును లేదు, అక్కడ ఏముంది? అక్కడ ఆహారమును వస్త్రమును సంసార ధర్మమును తక్కువ చేయకూడదు. ఏముంది అక్కడ చెప్పండి, చెప్పాలా? ఏముంది? ఆహారము, వస్త్రము, 3వది సంసార ధర్మము. నీ భార్యకు నువ్వు తక్కువ చేయకూడదు జోషి, అది దేవుడిచ్చిన ఆజ్ఞ. భార్యాభర్తల యొక్క ధర్మాలవే. ఇంకో మాట చెప్పి నేను ముందుకెళ్ళిపోతాను. ద్వితీయోపదేశకాండం 21 అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 21 అధ్యాయం. ఎన్నో వచనం? 14 వచనం కింద భాగములో ఆమెను దాసి వలె చూడకూడదు. అయ్యా, ఈ రోజుల్లో భార్యలు చాలా చూస్తున్నారు చాలామంది. చెప్పాలా? అడబట్రా ఏంటే విసిరేస్తాడు సబ్బు ముఖం మీదకి, తువ్వలు విసిరేస్తాడు ముఖం మీదకి, గిన్నె విసిరేస్తాడు ఉప్పు ఎక్కువైపోయిందని. మొన్న ఒక ఇదేనండి, ఆవిడ ఏం చేసిందట, అమ్మ సాంబారు వండావా అని అడిగాడు. రెడీ చేయండి, సాంబారు వండావా అడిగాడట. కత్తి పొడిచింది ఆవిడ. సాంబారు వండావా? ధర్మాలు ఏమైపోయావే? ధర్మాలు ఏమైపోయావే? కోల్పోయారు. కారణం ఏంటి? కుటుంబంలోకి ఏ ధర్మం వచ్చింది? ప్రపంచ ధర్మం వచ్చింది. దేవుని ధర్మాలు లేవు, బైబిల్ ధర్మాలు లేవు. ఎఫెసీ పత్రిక, మునుపు మీరు ప్రపంచ ధర్మము చొప్పున నడిచారు, మీరు ఇప్పుడు అలాగే నడుస్తున్నారు. ఎఫెసీ పత్రిక రండి, 3వ భాగం చెప్పేసి వెళ్ళిపోతాను. క్షమించాలి మీరు, మరొక 10 నిమిషాలు. బాధపడకండి, ఏడు చెప్పిన మర్చిపోను. ఎఫెసీ పత్రికలో ప్రపంచ ధర్మాన్ని అపవాది సంబంధులుగా మనం జీవించకూడదు. 5వ అధ్యాయం, 2వ అధ్యాయం 2 చదువునన్న. 2వ అధ్యాయం 2వ వచనములో ఈ ప్రపంచ ధర్మము చెప్పున చెప్పండి. మీరు మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు మనం చెప్పండి. ఇప్పుడు ఏం చేస్తున్నారు? క్రైస్తవులు పెళ్లి చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? రేపు ఒక పెళ్లి చేయాలి నేను. పార్థపురంలో ఫోన్ వచ్చింది, ఏం చేయాలా? రేపు పెళ్లి చేయాలా? ముందే ఫోన్ చేశాడు, అంకులో ఏట్రా చెప్పు, తాళి కడతాను అంకులు. చెప్పండి. ఒరే ఉంగరాలు మార్చాను కదరా, లేదు నాకు అక్కర్లేదు అంకులు. ఆ పిల్ల ఒప్పుకోవడం లేదు. నరసనపేట పెళ్లి చేశాను, వెళ్ళి పట్టీలు తొడగమంటుంది ఆ స్టేజ్ మీద. తాళి కట్టించి వెనకట్టు కొట్టుకుందాం అంటుంది. ఎక్కడ వెనకలు కట్టుకుందాము, పట్టీలు తగిలించండి. ఏటి ఘోరము! అమ్మాయి కాలుకి అబ్బాయి అట పట్టీలు తగిలించాలట. అందరూ చూస్తుంటే ఫోటోలు తీస్తామండి. ఈ ధర్మ ఏ ధర్మం ఇది చెప్పండి? ప్రపంచ ధర్మము. ఈ రోజుల్లో అదే చేస్తున్నాం కదా. అందుకే దేవుడు కుటుంబాల మధ్యలో ఉన్నాడా? ఉండడు. జాగ్రత్త. అవ్వమ్మ ఏ ధర్మం పాటించింది? ప్రపంచ ధర్మం పాటించింది. రేప్సే మీ ఆయన అలాగే అంటాడు, ఆ పండు తిని ఒకసారి లేదు వద్దు. మీ ఆయన మాట ఇంటర్నెట్ నువ్వు, మీ ఆయనకి ఏడు తెలుసు, నువ్వు తింటే తెలుస్తుంది నీకు. మెల్లగా ప్రపంచాన్ని ఆవిడికి పరిచయం చేసింది. ఎవరికి? నువ్వు ఇంకెలాగ ఉంటావో, ఇంకెలా ఉన్నావు కానీ ఇంకా మీకు తెలియదు, నీకు పిచ్చిదల్లా కొల్లవు, మీ ఆయనకి వస్తే చెప్తులే అని మెల్లగా ఆ ప్రపంచ ధర్మంలోకి నడిపించింది. పీకలు కోసింది. జాగ్రత్త మీ ఇద్దరు. సరేలే, ఇప్పుడు నాకు టైం లేదు. ఎలా ఉండకూడదు? ఎడబాయకూడదు. ఎన్నాళ్ళు ఎడబాయకూడదు? సంవత్సరం వరకు. అంటే ఈలోపు సంవత్సరం అయితే అవుద్ది. ఒక పిల్లడు పుట్టేస్తాడు, ఒక పిల్ల పుట్టేస్తుంది. అప్పుడు ఆ అమ్మ ఒక నల్లగా మారిపోతుంది. ఈయనకు మరి ఏడుగా అయిపోయింది. మా ఆవిడే ఇంత తెల్లగా ఉండేది, ఇంత చక్కగా ఉండేది, బొగ్గులలో ఏమైపోయేవి, సొట్ట బొగ్గులు అయిపోయేవి. అరే ఏటి అందం మారిపోతుంది, అవయవాలు మారిపోతాయి, ఆకృతి మారిపోతుంది, ఈ పరిపూర్ణత పోతుంది. ఏమొస్తుంది? పాపం బిడ్డ పుట్టిన తర్వాత పాడైపోతారు. అప్పుడు ఏం మారిపోతుంది చెప్పండి?
అప్పుడు ఏం మారిపోతుంది చెప్పాలి మీరు? ప్రేమ మారిపోతుంది. చెప్పాలా? ఎటు మారిపోద్ది? ఆదికాండం 14 సంవత్సరాలు 21 సంవత్సరాలు ఒక వ్యక్తి కోసం కష్టపడ్డాడు ప్రేమించి. 21 సంవత్సరాలు ఆవిడ అలా కళ్ళు చూసుకొని, ఆ పిల్లలు చూసుకుని ఆ గొర్రెలు మేపోడు, ఆ పిల్లలు చూసుకుని ఆ గాడిదలు మేపోడు, ఆ పిల్లలు చూసుకుని ఎక్కడ ఫోటోలు లేవు, సెల్లలు లేవు, ఇలా చూసాడు. రాహేలు కనబడింది. ఎలా కనబడింది? రాహేలు అనేవాడు వెళ్తే. నేను అప్పుడప్పుడు మా ఆవిడని రూతో పిరుతుంటాను కొట్టుకుంటే, పరలోకం ఉంది కదా, మరి వాడు గెంజి పోసినోడు లేడు. రూతో వెళ్తాను. ఎక్కడ ఉంది రూతో? యేసురావా ఒకసారి పంపవా. ఆదికాండం ఎన్ని అధ్యాయం మీకు చెప్పాలా? 20 చదవండి, మంచి మాట మీకు తెలిసినవే. 29 అధ్యాయం 30 వచనం. మరియు అతడు లేయా కంటే రాహేలుని చెప్పాలా బహుగా, ఒక బైబిల్లో బాగుగా, ఎలాగా? ఇంకో మాట ఉంది చెప్పనా? అందరికంటే. ఎస్తేరు గ్రంథం బహుగా 21 సంవత్సరాలు ప్రేమించి ఏం చేశాడు? ఫోన్లు మాట్లాడలేదు, ట్యాబ్ కార్చుకోలేదు, మామకెళ్ళి అడగలేదు, కష్టపడ్డాడు భార్య కోసం. రూతు గురించి అంటాడు బోయాజు, నేను ఈవిడిని సంపాదించాను. నేను తెలుస్తుంది వస్తువు, కష్టం తెలుస్తుంది సంపాదిస్తే. ఇప్పుడు భర్తలు కష్టపడి తెస్తారు, భార్యలు దుబారు చేస్తే ఏడు చేస్తారు. నువ్వు తెస్తే తెలుస్తుంది, నీకు ఏడు తెలుసు, నీకు తెత్తను పడేస్తాను, నీ ఇష్టము. ఆ సబ్బులకు అరిగిపోతుంది చెప్పాలా? ఆ కరెంటు ఫ్యాన్ ఆపవు. ఇన్నాళ్ళు ఏమన్నా పడుకునే ముందు, అమ్మా తిన్నావా, మీ నాన్నకు ఫోన్ చేసావా, ఇప్పుడు ఫ్యాన్ ఆపేవా, స్టవ్ ఆపేవా, చూడు కూర మూత ఎట్టవా, ఇదే ఏంటండి ఏసీ ఆపేవా, చూడు. ఎస్తేరు గ్రంథం 3వ పాయింట్ ఏంటి? మర్మము. భార్యాభర్తల మధ్య మొట్టమొదటిది ఎవల సంబంధము, భార్యాభర్తల సంబంధము. రెండోది ఏం చెప్పాను? ఒక పాయింట్ చెప్పాను. రెండోది ఏం చెప్పాను? భార్యాభర్తల తాలూకా ధర్మాలు చెప్పడం కాదు. ధర్మం అంటే రోజు రూపాయి వేసేయడం కాదు. ఎస్తేరు గ్రంథంలో అందరికంటే ఎక్కువగా ప్రేమించాడు ఒక చిన్న వ్యక్తిని, గింజలేని వ్యక్తిని. చదవండి ఎన్ని అధ్యాయం, త్వరగా ముగించేస్తారు 5 నిమిషాల్లో. 2వ అధ్యాయం 16వ వచనంలో స్త్రీలందరికంటే రాజు ఎస్తేరుని ప్రేమించెను. అందరికంటే ఈ పిల్ల ఎలా కనబడాలి నీకు ధర్మం? మీ అందరికంటే, నీ కుటుంబంలో ప్రతి బిడ్డ కంటే, నువ్వు చూసిన ప్రతి ఒక్కరికంటే ఈ బిడ్డ ఎలా కనబడాలి నీకు? ప్రేమ కనబడాలా. కొత్త వాళ్ళు కనబడినప్పుడు ఇలాగైతే బాగున్నేమో ఆ మాట నీ మనసులోకి రాకూడదు. ఓకే. 3వది మర్మం. చదవండి ఎఫెసీ రాసిన పత్రిక, ముగిస్తున్నాను, అయిపోయింది. ఎఫెసీ రాసిన పత్రిక 1, నువ్వెవరు నాకు మాంసము అంటిన బంధువుడు. అంటే అది కోస్తే కానీ విడగొట్టదొడదు. ఎముకకు అంటిన బంధువుడు, రక్త సంబంధివి, దేవుని సంబంధివి, వెలుగు సంబంధులకు జీవించాలి కుటుంబము, ఆత్మ సంబంధులకు జీవించాలి కుటుంబము. సరే. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 32వ వచనములో 31వ వచనములో తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. ఏటి మర్మము? భార్యాభర్తల మధ్య ఉండే మర్మమేటి? అది ఎవరికి తెలియదు. అది ఎవరికి ఒక యేసు ప్రభువుకి సంఘానికే తెలుసు. అలాగే వాళ్ళిద్దరికీ తెలుస్తాయి. అవి అందరికీ బయటికి రాకూడదు. అది చాలా మర్మమైనది, మర్మయుక్తమైనది. మీరు చాలా జాగ్రత్తగా ఆలకించాలి. కొద్ది మాటలు మీకు చెప్తాను. మర్మాలు, భార్యాభర్తలకుండే మర్మము ఏంటంటే ఆ మర్మము ఆదికాండం 8వ అధ్యాయం 21వ అధ్యాయం. ఆదికాండము 21వ అధ్యాయం. దేవుడు సంఘాన్ని ప్రేమించి ప్రాణం పెట్టాడు. అది మర్మము. ఎవరి కొరకు? నీ కొరకు, నా కొరకు, నిన్ను పరలోక తీసుకెళ్ళడానికి కొరకే. ఇక్కడ ఆదికాండము
21వ అధ్యాయంలో 12వ వచ్చి మధ్య భాగంలో ఒక మాట చదువుతున్నాను, జాగ్రత్తగా మీరు వినండి. శారా నీతో చెప్పు విషయములలో, వినండి ఏముంది అక్కడ, నీతో చెప్పు ప్రతి విషయములో ఆమె మాట వినుము. జాగ్రత్తగా ఆలకించాలి. ఏ మాట వినాలా? ఏ మాట వినాలా చెప్పండి మీరు, ఎవరి మాట వినాలా? భార్య మాట వినాలా. మీరు జాగ్రత్తగా ఆలకించండి. ఒకవేళ నీ భార్య, ఒక మర్మం చెప్తున్నాను, మలాకి గ్రంథంలో ఉంటే చూపెడతాను, నీ భార్య ఏడిస్తే దేవుడు నువ్వు ఇచ్చే డబ్బులు తీసుకోడు. నువ్వు మందిరికి వచ్చి ప్రార్థన చేస్తే నీ ప్రార్థన వినడు. జాగ్రత్తగా ఆలకించాలి. అది మర్మము. మలాకి గ్రంథంలో రాస్తాడు మంచి మాట. మలాకి గ్రంథము 2వ అధ్యాయం, 2వ అధ్యాయం, మలాకి గ్రంథము 2వ అధ్యాయం, జాగ్రత్తగా ఆలకించు. 13వ వచనం కింద భాగంలో, యెహోవా బలిపీఠమును మీరు ఏడుపుతోను కన్నీళ్లతోను రోదనముతోను తడుపుదురు. ఎందుకు చెప్పాలా? ఎందుకు? అమ్మాయి ఎందుకు వెళ్ళి ఏడుస్తుంది? ఎక్కడెక్కువ ఏడుస్తుంది? ఒకటి తల్లిదండ్రుల దగ్గర ఏడుస్తుంది, రెండవది మందిరంలో ఏడుస్తుంది. ఆ దుఃఖాన్ని తట్టుకోలేదు. ఆ ఏడిసిన బైబిల్లో మామూలు మన హిందూ సాంప్రదాయ ప్రకారం ఏమంటారు? ఆడపిల్ల ఏడిస్తే ఇంటికి ఏం జరుగుతుంది? నష్టం అంటారు. మీరు జాగ్రత్తగా వినాలా. ఆడపిల్ల కన్నీరు కారిస్తే ఇంటికి నష్టం అంటారు. కన్నీరు కార్చకూడదు. ఇదే రాశాడు ఇక్కడ. అది మర్మము. ఆడపిల్ల బలిపీఠం దగ్గరికి వెళ్ళి ఎందుకు బలిపీఠం దగ్గరికి ఏడుస్తుంది? భోజనం లేక కాదు, బట్టలు ఇవ్వలేక కాదు, బంగారం పెట్టలేదని కాదు, పువ్వులు పెట్టలేదని కాదు. ఎందుకు? చదవండి, మర్మము. పద్నాలుగో వచనం, నీ భార్య పక్షమున యెహోవా సాక్షి. చెప్పండి, చెప్పాలా? నీ భార్య పక్షమున ఎవరు సాక్షి? ఎందుకు యెహోవా సాక్షి? రేపు పెళ్లి చేసినప్పుడు ఏం చేస్తాను? ఇద్దరు సాక్షులు పిలమంటాను. అయిపోయింది, ఇసురుకుంది, అయిపోయింది, టైం అయిపోయింది, ఇసురుకుంది, అయిపోయింది, ముగించేస్తాను. ఇద్దరు సాక్షులు రమ్మంటాం. వాళ్ళు ఏడు చేయగలరు? వాళ్ళు ఏడు చేయలేరు. ఎవరు సాక్షి? ఎందుకు సాక్షి? మీరు ప్రమాణం చేశారు. ఎక్కడ ప్రమాణం చేశారు? దేవుడి సన్నిధిలో ప్రమాణం చేశారు. సేవకుల దగ్గర ప్రమాణాలు చేశారు. ఒకరి చేతులు ఒకరు చేయలేసి ప్రమాణం చేశారు. ఒకరి మొక్కలు ఒకరు ప్రమాణం చేశారు. జీవితకాలం అంతా నీకు తోడుగా ఉంటాను, నీకు భర్తగా ఉంటాను, నీకు భార్యగా ఉంటాను, ఎవరితో సంబంధం నాకు ఉండదు, నేనే నీకు, నీవే నిత్యం నాకు ఉండాలా అని ప్రమాణం చేశాం. ఇప్పుడు ఏమైపోయింది? చదవండి, విశ్వాసఘాతకుడు. చదవండి 14వ వచనములో, యవ్వన కాలం మందు నీవు పెండ్లి అది కాదు, అదే మంచి మాట ఉంటుంది. సాక్షి, అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు. ఏంటి మర్మము? నీవు చేసిన నిబంధనకు ఏంటి నిబంధన? నిబంధన ఏంటండి? అరే చెప్పండి. నా సగములో సగ భాగము, నా ఆస్తిలో నీవంతా నీవే, సమస్తము నువ్వే. నువ్వు నిబంధన చేసావు. ఎక్కడా? అరగంటతో మర్చిపోతావు. ఏంటే నీకు చెప్పానా? మంచి మాట్లాడుతుంది. 3వదిగా, నీ పెండ్లి భార్య కదా. ఇప్పుడు ఎవరో? నీ పెండ్లి భార్య కదా. చదవండి, కొంచెమైనను, అవన్నీ మనకు టైం లేదు, అవన్నీ నాకు చాలా జాగ్రత్తగా ఆలకించాలి. కాగా మిమ్మును మీరే, 15 చివరి భాగం, జాగ్రత్త చేసుకొని యవ్వనమున పెండ్లి చేసుకున్న మీ భార్యల విషయంలో విశ్వాసఘాతకులుగా. ఏ ఘాతకులు? ఎందుకు ఈ మాట రాశాడు? ఒక మర్మము. యెరూషలేముని ప్రేమించాడు యేసు ప్రభువారు. వినండి, యెరూషలేముని ప్రేమించి దాని కొరకై ఒక పట్టణాన్ని సిద్ధపరిస్తే ఏం చేసింది? యెరూషలేము దేవుడికి విరోధముగా పాపం చేసి బొమ్మలు పెట్టుకొని లోకముతో వెళ్ళిపోయింది. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడు? నువ్వు వెళ్ళిపోయినా సరే నేను నీకు అన్యాయం చేయలేదు, నువ్వు నాకు విశ్వాసఘాతకులుగా జీవించావు. అది మర్మము. నువ్వు నాకు అన్యాయం చేసినా సరే. జాగ్రత్తగా మీరు వినాలి. బైబిల్ 2 పాయింట్లు చెప్పి ముగించేస్తాను, క్షమించండి. మీకాలు తెలుసు కదా మీకు? మీకాలు తెలుసా? మీకు తెలుసు. మీకాలు తెలుసు ఎవరికి? దావీదు మొట్టమొదటి భార్య మీకాలు. సౌలు పెళ్లి చేశాడు తన కూతురునిచ్చి, కానీ దావీదు అడిగి పారిపోతే ఆ కూతురుని ఇంకోళ్ళకి ఇచ్చి పెళ్లి చేసాడు. తెలుసా? మళ్ళా దావీదు వెళ్ళి ఆ భార్యను తెమ్మన్నాడు అబ్నేరుతో. నువ్వు తీసుకొస్తే పనికి సమాధానం ఇవ్వను, నా యొక్క దర్శనమే దొరకదన్నాడు. అంటే ఏం కనబడుతుంది మనకి? చెప్పాలా?
పెండ్లి చేసుకున్న భార్య విషయంలో విశ్వాసఘాతుకులుగా ఉండకూడదు. రెండవది వినండి, హోషియా ఉన్నాడు. ఆయన దేవుడు చెప్పాడు, ఒక ఆవిడ పెళ్లి చేసుకున్నాడు. 3 పిల్లలు పుట్టారు. పుట్టిన తర్వాత ఆవిడ వెళ్ళిపోయి మళ్ళా దేవుడు ఏం చెప్పాడంటే, వినండి, దేవుడు ఏం చెప్పాడంటే, డబ్బులు నువ్వు అమ్మో డబ్బులు పట్టుకెళ్ళు, ఆవిడ బజార్లో ఉంది, అమ్ముతున్నారు ఆవిడ్ని, నువ్వేళ్ళు కొను. ఏడు ప్రభువా, అది మర్మము. అంటే భార్య ఎడల భర్తకి ఇంత ప్రేమ, అదేంటి ప్రభువా, నన్ను వదిలేసి వెళ్ళిపోయింది, 3 పిల్లలు ఓడిచి వెళ్ళిపోయింది ప్రభువా, నన్ను వెళ్ళి కొనమంటూ వెళ్ళు, నేను అలాగే కొన్నాను నిన్ను. ఎలా కొన్నాను నిన్ను? అలాగే కొన్నాను. నువ్వు నాకు విశ్వాసఘాతకురాలుగా సంఘము చేసినా, నా మాట వినకుండా ప్రజలు చెడిపోయినా నేను మిమ్మల్ని విడిచిపెట్టలేదు. అది మర్మము. కొంచెం అర్థం చేసుకోండి, కొంచెం కష్టంగా ఉంటుంది ఈ పాయింట్. మొదటిది ఏం చెప్పాను? భార్యాభర్తల సంబంధం. రెండవది భార్యాభర్తల ధర్మం. మూడవది భార్యాభర్తల మర్మము. చెప్పాలా? మర్మము. హోషేలో అంటాడు, ఇశ్రాయేలు అలాగే వెళ్ళిపోయారే నన్ను వదిలేసి, నేను వదలలేదే, నేను వారిని తెచ్చి మళ్ళా ఉంచుకున్నాను, మళ్ళీ పెళ్లి చేసుకున్నాను, మరలా వారిని ప్రేమించాను. నువ్వు అలాగెళ్ళి ఆ భార్యను బజారులో అమ్ముతుంటే, అయ్యా ఆవిడ నాకు ఇచ్చిదిగో డబ్బులు, ఉప్పు గడ్డికి పనికిరాదు ఆ భార్య. తెలుసా మీకు? బైబిల్ చదివారు మీరు? నిన్ను ఎవడు కొనకపోయినా నువ్వెళ్ళు కొను. యేసుప్రభు నీ కొరకే ప్రాణం పెట్టాడు, నిన్ను కొనుక్కున్నాడు. నువ్వు తప్పిపోయినా, నువ్వు చెడిపోయినా, నువ్వు విశ్వాసఘాతకులుగా ఉన్నప్పుడు కూడా దేవుడు నీ అన్యాయం చేయలేదు, నిన్ను ప్రేమించాడు, నీ కొరకే ప్రాణం పెట్టాడు. 3 విషయాలు చెప్పాను. ఇప్పుడు ఈ అమ్మ ఎలాగ ఉండాలా? రూతు గ్రంథం చివరి మాట. ఎలాగ ఉండాలి ఈ అమ్మ? ఎలాగ ఉండాలా? వంశాన్ని వృద్ధి చేసిన రాహేలు వలె, లేయా వలె ఉండాలి. వాడు చెప్పి ముగించేస్తా, అయిపోయింది, క్షమించండి. రూతు గ్రంథం. అమ్మా నీ ధర్మాన్ని నువ్వు పాటించాలి, అయ్యా నీ ధర్మాన్ని నువ్వు పాటి. రూతు గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనము మధ్య భాగంలో, రూతును మోయాబీయురాలిని సంపాదించుకొని పెండ్లి చేసుకొనుచున్నాను. ఎలా చేసుకున్నాడు? సంపాదించుకొని. యేసుప్రభువు నిన్ను ఎలా సంపాదించాడు? తన రక్తం ఇచ్చి నిన్ను సంపాదించాడు, నీ కొరకే తన జీవితాన్ని రచ్చి సంపాదించాడు, పరలోకాన్ని విడిచిపెట్టి నిన్ను సంపాదించాడు. సర్లే, ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మనము దీనిని మన సాక్షులై ఉన్నారు దీనికి మీరందరూ. కాబట్టి చదవండి. అప్పుడు ఏమన్నారు? 11వ వచనంలో, నీ ఇంటికి వచ్చిన ఈ స్త్రీ ఎలాగుండాలా? ఇశ్రాయేలీల వంశమును వర్ధిల్ల చేసిన, అంటే ఆ బిడ్డ ఈ కుటుంబాన్ని ఎలా చేయాలా? వర్ధిల్ల చేయాలా. ఇప్పుడు 2 పేర్లు అక్కడ రాశాడు. ఎవరెవరి పేర్లు? అసలు ముందు పేరు ఏమి పేరు రాయాలా? లేయా పేరు రాయాలి కదా. చూడండి, బైబిల్ కూడా ఎలా రాశాడంటే రాహేలు పేరు రాశాడు. 10 మంది పిల్లలు ఆవిడ కాసింది, 2 కాసింది ఈవిడే. అది ఎందుకు రాశాడు అంటే, ఎవరిని ఎక్కువ ప్రేమించాడు యాకోబు? రాహేలు అండి. రాహేలు ప్రేమించబట్టి నువ్వు నాకు భార్య అయ్యావు, లేకపోతే ఇంటికి రాను నేను. కాబట్టి ఆ వంశం ఏమవ్వాలా? చెప్పాలి, ఏమవ్వాలా? వేల వేలకు తల్లి వగుచు వృద్ధి నొందెదావు, నీవు దీవెనా నొందెదావు. వేల వేలకు తల్లి వగుచు వృద్ధి నొందెదావు, నీవు దీవెనా చాలు, తర్వాత పాడుకుందాం. మరి రూతమ్మ గురించి ఏం సాక్ష్యం ఉంది? ఒక వంశ వర్ధిల్లాలంటే ఏముండాలా? సాక్ష్యం ఉండాలి. ఏమని సాక్ష్యం ఉండాలా? చెప్పాలా? మీ ఇంటి దగ్గర అలా పెరిగావు నాకు తెలియదు, కానీ మా ఊరు వచ్చిన తర్వాత ఊరందరూ నిన్ను గురించి చెప్పుకుంటున్నారు అనలేదా బోయాజు? అరే మీ ఊరు ఎలాగ తిరిగావు నాకు తెలీదు, మునుపటి ప్రవర్తన కంటే ఇప్పుడు ఈ ప్రవర్తన ఎక్కువ కనబడుతుంది, అందరూ ఆశ్చర్యపోతున్నారు. అమ్మా నిన్ను చూసి, మా ఇంటికి వచ్చిన కోడలు చూసి ఆశ్చర్యపోతున్నారు, నువ్వు యోగ్యురాలు అని. ఎవ్రీబడీ ఈస్ గివింగ్ ఎ సర్టిఫికేట్. చదువుకోండి, టైం లేదు. నీ వల్ల వంశం వృద్ధి అవ్వాలా, నీ వల్ల వారి కుటుంబం బాగుపడాలా, నీ వల్ల వారు ఎంతో ఉన్నతమైన స్థితికి వెళ్ళాలా, అది దేవుని ఉద్దేశం. కాబట్టి ఆ ఇంట్లో నిన్ను పెట్టాడు, కాబట్టి నువ్వు వర్ధిల్ల చేయాలా. వర్ధిల్ల చేయాలంటే నీ మునుపటి ప్రవర్తన కంటే ఇప్పుడు ప్రవర్తన ఎలాగ ఉండాలా? ఇంకెక్కువగా ఉండాలా. రెండవది, నువ్వు యోగ్యురాలు అని మా ఊరందరూ చెప్తున్నారు. రూతమ్మా ఎంతమంది? ఊరందరూ. కారణం ఏంటి? చదువుకోండి. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. అయిపోయింది.